ఆవిడ ఈరోజు వేరే మనిషి సహాయంతో ఉంటేనే ఆవిడ ఇక్కడి నుంచి అక్కడ రాగలుగుతున్నారు. సో అది అంతటి కష్టమైన పరిస్థితుల్లో బామ్మగారు ఉన్నారు. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? తీసుకుంటానమ్మా. కానీ నువ్వు వంట చేసుకోలేవేమో. వంట కూర్చొని దేక్కుంటే వెళ్ళి నీ దగ్గర ఏదైనా ఉంటే అట్లీస్ట్ ఏదో ట్రై చేస్తా, ఎవరినైనా పిలిచైనా వంట చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో జీవితం ఎలా ఉంటుందంటే మనకు ప్రాణం ఉన్నంత వరకు కూడా మన పొట్టకి ఇంత అన్నం అయితే ఖచ్చితంగా కావాల్సిందే. ఆ అన్నం కోసమే ఇంత పరుకులాడి. ఇప్పుడు టైం అయితే 4:05 అవుతుంది. ఇప్పటి వరకు అన్నం తినలేదు. ఎవరైనా గుర్తు మీద తెచ్చిపెట్టి ఇంత అన్నం బామ్మ ఉంది అని ఎవరైనా గుర్తుపెట్టుకుంటే కనుక ఆ పూట అన్నం తినే అదృష్టం ఉంది. లేని పక్షంలో ఆ పూటకి పస్తులే. మనం తింటూ మాట్లాడుకుందామే. ఇందులో కిరాణా సామాన్లు, కందిపప్పు దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మమ్మ. నువ్వు జాగ్రత్తగా చూసుకొని ఎవరి చేతను వండించుకో. మీకనే కాదు మమ్మ, వయసు అయిపోయాక ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది. కాకపోతే కొంతమందికి మనవాళ్ళు, మనవరాలు, కూతుర్లు, కొడుకులు ఉంటే ఆ పూటకి ఇంత అన్నం వాళ్ళకి దక్కుతుంది. లేని వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది. మీకు ఫంక్షన్ రావట్లేదమ్మా? వృద్ధా ఫంక్షన్ రావట్లేదు ఇవిడికి. చేతులు పడతలేదని ఇస్తలేదమ్మా. అరే ఇవిడికి ఫంక్షన్ కూడా లేదా? సరే, ఇచ్చిన డబ్బులతో మందులు కొనుక్కొని కొద్ది రోజులు కంప్లీట్గా అన్నం తినండి.